ఆస్ట్రేలియాకు గట్టి షాక్ తగిలింది. జింబాబ్వే చేతిలో ఓడిపోయిన ఆస్ట్రేలియాకు ఇది అంతకు మించి షాక్ అనుకోవచ్చు. ఏకంగా ప్రపంచ కప్ నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఈరోజు జింబాబ్వే ఐర్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో జింబాబ్వేకు ఒక పాయింట్ అదనంగా లభించడంతో ఆస్ట్రేలియాకు ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. 3 మ్యాచ్లు ఆడిన ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఒక్కో మ్యాచ్ను ఇంకా ఆడాల్సి ఉంది. అయినప్పటికీ ఇంకో మ్యాచ్ గెలిచిన 4 పాయింట్లే వస్తాయి. కానీ జింబాబ్వే ఇప్పటికే 2 మ్యాచ్లు గెలవడం, ఈరోజు ఐర్లాండ్తో మ్యాచ్ రద్దు కావడంతో మరో అదనపు పాయింట్తో 5 పాయింట్లతో సూపర్ 8కు చేరుకుంటే ఆస్ట్రేలియా అవమానకర రీతిలో ప్రపంచ కప్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. నిజంగా ఇది ఆస్ట్రేలియాకి అతిపెద్ద షాక్ అనుకోవచ్చు. ఎందుకంటే మాజీ ఛాంపియన్ ఒకప్పుడు ఆస్ట్రేలియా. అలాంటి టీం ఏకంగా సూపర్ 8కు చేరకుండానే ఇంటి దారి పట్టింది అంటే ఇంతకు మించిన అవమానం మరొకటి ఉండదు. ఇక్కడ మరొక విషయం గుర్తుంచుకోవాలి అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఎన్నిసార్లు ఛాంపియన్గా నిలిచినప్పటికీ ప్రపంచ కప్కు అంటూ ఒక విలువ ఉంటుంది. కానీ ఆస్ట్రేలియా ఆ వరల్డ్ కప్కు తగిన విలువ ఇవ్వలేదు. అందరికీ గుర్తే ఉంటుంది, 2023 వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత్తో జరిగిన ఫైనల్లో మిచెల్ మార్ష్ ఆ వరల్డ్ కప్ను తన కాళ్ళ కింద పెట్టుకొని నిమ్మలంగా సీట్లో కూర్చున్నాడు. అప్పట్లో అది అతిపెద్ద సంచలనం నమోదైంది. ఇంకా చెప్పాలంటే ఆ విషయంపై అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు దాని ఫలితమే ఆ శాపమే తగిలిందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. మనం ప్రపంచ కప్కు వాల్యూ ఇస్తే అది మనకు విలువిస్తుంది. కానీ ఆస్ట్రేలియా అలా ప్రవర్తించలేదు. వరల్డ్ కప్ పట్ల చాలామందిని చూసాం. సచిన్ తెందుల్కర్ వన్డే వరల్డ్ కప్ 2011లో గెలిచాక దాన్ని ఎంత అపురూపంగా చూసుకున్నారు. అంతెందుకు ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ కూడా వరల్డ్ కప్ గెలిచిన తర్వాత దాన్ని చాలా అంటే చాలా అపురూపంగా చూసుకున్నారు. ఇంకా చెప్పాలంటే నైట్ టైం తన పనుకున్నప్పుడు కూడా తన పక్కనే ఆ వరల్డ్ కప్ను పెట్టుకుని మరీ నిద్రపోయారు. అలాంటి దిగ్గజాలే ఆ వరల్డ్ కప్కు అంత విలువ ఇచ్చినప్పుడు మిచెల్ మార్ష్ లాంటి ఒక సాధారణ ప్లేయర్ వరల్డ్ కప్ను అలా చేయడం వల్లే ఈరోజు ఆస్ట్రేలియాకు ఈ గతి పట్టిందంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. గ్రూప్ బి నుంచి జింబాబ్వే, శ్రీలంక సూపర్ 8కు చేరుకోగా ఆస్ట్రేలియా ఇంటి ధర పట్టింది. అయితే చివరి మ్యాచ్ నామమాత్రంగానే జరగబోతోంది. ఒమన్తో ఆస్ట్రేలియా తలబడబోతోంది. ఈ మ్యాచ్ గెలిచినా ఓడిపోయినా ఆస్ట్రేలియాకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఆస్ట్రేలియా మంచి టీమే, బలమైన టీమే. చాలాసార్లు ప్రపంచ ఛాంపియన్ నిలిచింది. టెస్టుల్లోనూ వాళ్ళు మంచి ప్రదర్శన కనబరిచారు. టెస్ట్ ఛాంపియన్గా నిలిచారు. కానీ ప్రపంచ కప్ పట్ల తమ వైఖరిని తప్పుబట్టాడు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఇది ఆస్ట్రేలియాకు తగిన శాస్తి జరిగిందని చెప్పుకొచ్చాడు.